కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోయిద్దని, అలాగే ఆయన కూడా కళ్ళు మూసుకొని నిద్రబొమ్మను. ఇంకో 10-20 సంవత్సరాలైనా ఆయన మళ్ళీ సీఎం గాడు. శ్యామలా గారు ఒక్కరు ఓటు అయితే జగన్ సీఎం గాడమ్మా. 5 కోట్ల మంది ప్రజలు వేయాలా ఓట్లు. ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడో, కేంద్రంలో అది వరకు ఎవరితో కొమ్మక్కయ్యాడు, గతంలో అతను ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మనం చెప్పాల్సిన అవసరంలా. ప్రజలందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. మేము కొత్తగా చెప్పాల్సిన అవసరంలా. ఈరోజు ఆడ రాజకీయ అవసరాలను బట్టి ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోవచ్చు. అంటే కేంద్ర సహకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అవసరం కాబట్టి కేంద్రంతో పొత్తు పెట్టుకుని తప్పేముంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైపోయింది. గత 5 సంవత్సరాల పాలనలో 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఈరోజు అమరావతి రాజధాని లేదు, పోలవరం పూర్తిగా లేదు, యువతకు ఉద్యోగాలు లేవు. గత 5 సంవత్సరాల్లో దోచుకోవడం తప్పితే గత 5 సంవత్సరాలు చేసిందే లేదు. అందుకని ఈరోజు ప్రజలు తిరగబడ్డారు. ఈరోజు కేంద్ర సహకారంతో నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజిన్ సర్కారు కావాలని ఈరోజు దేశంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ను మళ్ళా పునఃప్రారంభం కోసం ఈరోజు పొత్తు పెట్టుకోవడం జరిగింది. దాంట్లో తప్పేముంది. ఈరోజు అంచెలంచెలుగా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఉంది. ఈ శ్యామలా గారు గతంలో సినిమా చేసింది, ఆ సినిమా యాక్టింగ్ ఇక్కడ చేస్తుంది. యాడ్ చేసినా యాక్టింగ్ తప్పితే ఏం లేదు. ఒకవైపు రోజా గారు, ఈ శ్యామలా గారు వీళ్ళంతా యాక్టర్లు. వీళ్ళంతా ఎవరు డబ్బులు ఇస్తే అటు యాక్టింగ్ చేసే వీళ్ళు తప్పితే వీళ్ళ మాటలు పట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రజలందరికీ తెలుసు. ఈరోజు అక్కడ అమరావతి 2-3 సంవత్సరాల్లో పూర్తయిద్దని చెప్పారు. కేంద్రం మన నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు అమరావతి మీటింగ్లో. ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏంది? రాజధాని, అలాగే పోలవరం పూర్తి కావాలి, అలాగే యువతకు ఉద్యోగాలు రావాలి. చెప్పిన హామీలన్నీ ఈరోజు అంచెలంచెలుగా నెరవేరుస్తున్నారు. చెప్పిన మాట ఏమంటారంటే అన్ని స్కీములు, కూటమిలో స్కీములు కావు, అన్ని స్కాములే ఉన్నాయని చెప్పి అంటారు. కూటమిలో అన్ని స్కీములే అండి. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని స్కాములు. ఈరోజు గత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఆడిచ్చారు, అన్ని వాలంటీర్ ఉద్యోగాలు అవి వాళ్ళకి చెప్తే. గతంలో ఉద్యోగాలు ఏమి లేవు. అన్ని రేట్లన్నీ పెంచేశారు. కరెంటు బిల్లులు అయితే పొలాలు కూడా వాళ్ళ పేర్ల మీద, పొలంలో పాస్ పుస్తకాల మీద వాళ్ళ బొమ్మలు, సర్వేరాల మీద వాళ్ళ బొమ్మలు, ప్రతి ఒక్క దాని మీద వాళ్ళవి దోచుకోవడం తప్పితే అభివృద్ధి ఏం లేదు. కూల్చడం తప్పితే, ప్రజావేదిక కూల్చడం కానించి, అమరావతి రైతులను ఇబ్బంది పెట్టడం కానించి గత 5 సంవత్సరాలు దౌర్జన్య పాలన నడిచింది. ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన సూపర్ 6 హామీలు నెరవేర్చుకుంటూ, చెప్పిన మాట ప్రకారం రాగానే 3 నెలల్లో 3,000 కలిపి 4,000, 7,000 ఇచ్చింది. వికలాంగులకు 6,000 ఇస్తుంది. మంచాన ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ దేశంలోనే ఎక్కడా లేదు. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. రేపు జూన్లో ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు, ఇస్తున్నారు. అలాగే రైతు భరోసా కూడా రేపు జూన్లో ఇస్తున్నారు. ఇంక చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. ఇంక దాంట్లో స్కాములు ఏమన్నాయి? స్కీములేగా. ఇప్పుడు చెప్పిన స్కీములన్నీ ఇస్తున్నారు కదా, అవన్నీ ప్రజలందరికీ తెలుసు, తీసుకుంటున్నారు తెలుసు. ఈరోజు రాష్ట్రం ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమాలు ఇచ్చుకోవాలి. సంక్షేమాలే ఇచ్చుకుంటూ పోతుంటే అభివృద్ధి ఆపేస్తే కుదరదు కదా. అభివృద్ధి జరుగుతుంటే కదా సంక్షేమాలు అనేవి ఇవ్వగలిగేది. సో జగన్ మళ్ళీ సీఎం చేసుకుంటాం, జగన్ మళ్ళీ సీఎం చేస్తామని అనుకుంటుంది అంటే ఎట్లా చూడచ్చు? శ్యామలా గారు ఒక్కరు ఓటు అయితే జగన్ సీఎం కాడమ్మా. 5 కోట్ల మంది ప్రజలు వేయాలా ఓట్లు. ఏదో నేను కళ కంటే జగన్ సీఎం ఆయన కానీ అంటల్లా కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోయిద్దని, అలాగే ఆయన కూడా కళ్ళు మూసుకొని నిద్రబొమ్మను. ఇంకో 10-20 సంవత్సరాలైనా ఆయన మళ్ళీ సీఎం గాడు. కంటిన్యూగా ఈరోజు కూటమి ప్రభుత్వమే ఉండిద్ది. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండిద్ది. అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఫ్యూచర్లో లోకేష్ గారు ఏదైనా పవర్ షేరింగ్ చేసుకుంటారేమో కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అక్కడ రానిచ్చే పరిస్థితుల్లో వీళ్ళు లేరు. ప్రజలు కూడా ఇసుక చెందారు. మళ్ళీ ఇది వస్తే ఆడ ఉన్న అభివృద్ధి కూడా ఆగిపోయిద్దని ఇతను మాత్రం మళ్ళీ రానివారు. శ్యామలా గారు ఏమైనా కళగాని ఉంటే అది పగట కళ ఏమో అని నేను అనుకుంటున్నాను. అది పగట కళగా ఉంచుకోండి.